ప్రభు పేరిట ప్రత్యేకమైన వందన వచనాన్ని సమలో మీకు తెలియచేయుచున్నాను. సహోదరులు ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు ఎంత మనోహరము అని చెప్పి 133వ కీర్తన మొదటి వాక్యంలో చెప్తున్నాడు. అంటే దేవుని దగ్గరికి వచ్చిన తర్వాత నీ కుటుంబంలోనే గాని, నీవున్న సంఘంలోనే గాని, నీవున్న పేటలోనే గాని, నీవున్నటువంటి ఊరిలోనే గాని, నీ వ్యక్తిగత జీవితంలోనే గాని, నీ ఆత్మ సంబంధమైనటువంటి జీవితంలోనే గాని నీకేముండాలంటే ఒక ఐక్యత అనేది లేకపోతే ఐక్యత కలిగి మనం ఏం చేయాలంటే జీవించవలసిన వారమై ఉన్నాం. అంటే సహోదరులు ఐక్యత కలిగి జీవించుట ఎంత మేలు ఎంత మనోహరం. అంటే ఈరోజు ఐక్యత కలిగి మనిషి జీవించలేకపోవటం వలన మనిషి జీవితంలో సమాధానం లేదు. కానీ ఐక్యత కలిగి ప్రభువిచ్చే ఐక్యతను నువ్వు పొందుకొని, ప్రభువిచ్చే ఐక్యతను నువ్వు సంపాదించుకొని నీవు దేవుని కొరకు నిలబడినట్లయితే ఆ ఐక్యత ద్వారా రాజ్యాలను జయించవచ్చు, ఐక్యత ద్వారా కుటుంబంలో ఉన్న సమస్యలు జయించవచ్చు, ఐక్యత ద్వారా నిన్ను నీవే ఏం చేయగలవంటే జయించగలవు. అట్టి ఐక్యత కలిగి జీవించు. దేవుడు నిన్ను దీవించునుగాక. ఆమేన్.